మాట్లాడుతున్నామా, అవిశ్వాసంతో పలుకుతున్నామా? విశ్వాసము నింపబడి ఉండాలి. లేదు నాకు విశ్వాసం ఉంది, అవిశ్వాసం మాట పలుకుతానంటే కుదరదు కదా. విశ్వాసం ఉన్నప్పుడు విశ్వాస వాక్యే బయటికి రావాలి. థ్యాంక్ యూ. ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూచినను అంతా మాయయ్యా. ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూచినను అంతా మాయయ్యా. చల్లని గాలి కల్వరి, చల్లని గాలి, చల్లని గాలి కల్వరి, చల్లని గాలి ఆవరించుమా, ఆదుకొనుమా, కాపాడుమా. ఆవరించుమా, ఆదుకొనుమా, కాపాడుమా. నీ సన్నిధే పెన్నిధి దేవా, నీ సన్నిధే పెన్నిధి దేవా. కృపగల దైవమా, పరమతండ్రి యెహోవా యేసు నామములో సంఘానికి సహాయం దయచేయండి. పరమతండ్రి యెహోవా యేసు నామములో సంఘాన్ని మీ కృపాత్మతో ఆశీర్వదించండి, అభిషేకించండి. ఆత్మవరాలతో అభిషేకించండి. జ్ఞానవాక్య వరాన్ని దయచేయండి, స్వస్థత వరాన్ని దయచేయండి, వివేచన వరాన్ని దయచేయండి, వాక్య ప్రకారంగా జీవించే వరాన్ని దయచేయండి. విశ్వాసములు ఎదిగే వరాన్ని దయచేయండి తండ్రి. విశ్వాసపు వరం అనుగ్రహించండి ప్రభు, ప్లీజ్. మీ సన్నిధిలో మేము ఆత్మలోను విశ్వాసమందును భాగ్యవంతులుగా ఉండడానికి ఆశీర్వదించండి, సహాయం. ఈ లోకములో భాగ్యవంతులు కాకపోవచ్చు తండ్రి, మీ వాక్కును బట్టి విశ్వాసమందు భాగ్యవంతులుగా మేము ఉండాలి. మేము అందులోనూ విశ్వాసము, అందులోనూ భాగ్యవంతులం కాక, విశ్వాసంలోనూ భాగ్యవంతులం కాక, మా హృదయంలో నుంచి వచ్చేటటువంటి ప్రతికూలమైనటువంటి మాటలు, వాటిని బట్టి మమ్మల్ని సరిచేయండి తండ్రి. ప్రతికూలమైనటువంటి మాట, నెగటివ్ వర్డ్స్ మాలో నుంచి బయటికి రాకూడదు. మీ సన్నిధిలో ఉన్న మేము విశ్వాసపు వాక్కులే పలకాలి కానీ అవిశ్వాసపు మాటలు మా నోట లేకుండా సహాయము దయచేయండి. అందరూ ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మలో ఆరాధన చేయండి, తండ్రిని ప్రేమించాలి. మహోన్నతుడా వందనాలు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా ప్రాణమా, అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. సన్నుతించుము, స్తుతించుము, ఉత్సాహధ్వనికి తనేంచుము. సన్నుతించుము, స్తుతించుము, ఉత్సాహధ్వనికి తనేంచుము. యెహోవా దేవుడు, ఆయన పరిశుద్ధుడు, సమస్త సృష్టింతటికి ఆధారుడు. యెహోవా దేవుడు,
సృష్టంతటికి ఆధారుడు. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. యెహోవాయే దేవుడు, ఆయన పరిశుద్ధుడు, సమస్త సృష్టంతటికి ఆధారుడు. యెహోవాయే దేవుడు, ఆయన పరిశుద్ధుడు, సమస్త సృష్టంతటికి ఆధారుడు. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. నాలో ఉన్న నా సమస్తమా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. కృపగల దైవం, యెహోవా నామము వహించిన వాడ, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి. హల్లెలూయా. థాంక్ యూ హోలీ గాడ్. థాంక్ యూ. సహాయం చేయండి. ప్రార్థించు. మహాగణుడా, మహోన్నతుడా, కృపగల తండ్రి, సహాయకుడా, నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములు మీకు స్తుతులు, స్తోత్రములు, వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. సహాయం చేయండి, ఆశీర్వదించండి నామని. గడిచిన రోజుల నుంచి రోజు మీ కృపలో భద్రపరిచి కాపాడి ఆదివారం ఉదయకాల ఆరాధనలో మీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టినందుకు మీకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ. సహాయం చేయండి. ఈ ఆరాధన మీ ఆత్మతో సత్యంతో జరిగించి మీ నామని మహిమ తెచ్చుకోండి. థ్యాంక్ యూ. కీర్తన భాగం నుంచి మాతో మాట్లాడి విశ్వాసం స్థిరపరచాత్మలో బలపరిచి అనిపించి నామని మహిమ తెచ్చుకోండి. బల్లారాధన తండ్రి పాల్పంచుకున్న ప్రతి బిడ్డ హృదయాన్ని మీ స్వాధీనపరుచుకొని మీ కృపలో మీ ఆత్మల బిడ్డలు ఆశీర్వదించండి, అభిషేకించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతి స్వరూపుడైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. దేవుని వందనములు. 22వ కీర్తన 1 నుంచి 15 వరకు పద్ధతిలో చదువుతున్నాం. 22వ కీర్తన 1 నుంచి 15. అయలేజ్ షహరు అను రాగము మీద పాడదగినది దావీదు కీర్తన. నా దేవా, నా దేవా, నీవు నన్ను ఎలా విడనాడితివి? నన్ను రక్షింపక నా ఆర్త ధ్వని వినక నీవు ఎలా దూరముగా నున్నావు? నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీ అందు నమ్మిక ఉంచిరి, వారు నీ అందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టగా విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయి. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వానిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వానిని తప్పించునేమో అందురు. గర్భం నుండి నన్ను తీసిన వాడు నీవే కదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించిదివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయి వాడవడును లేడు. నాకు దూరముగా నుండకును. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, బాషాను దేశపు బలమైన వృక్షములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచును గర్జించుచునుండు సింహము వలె వారు నోళ్లు తెరుచుచున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగమంత మైనము వలె కరిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చిల్లగిపోయాను, నా నాలుక నా దవడను పట్టుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతలకు